హే హాయ్ హలో అందరికీ. ఈ మధ్యలో నేను ఎక్కువగా విన్న సూపు డ్రమ్ స్టిక్ సూపు. సరే ఒకసారి ట్రై చేసి చూద్దాం ఎలా వస్తుందో అనేసి నేను ట్రై చేశాను. సో దానికోసం ఒక కుక్కర్ తీసేసుకొని గీ వేసి అందులో పెప్పర్, అలాగే గార్లిక్, జింజర్, ఆనియన్స్, క్యారెట్, అలాగే ముందుగా నానబెట్టి ఉంచేసుకున్న పెసరపప్పు, మూంగ్ దాల్ ఇవన్నీ వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్ మీద సార్ట్అవుట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కర్రీ లీఫ్ కూడా యాడ్ చేసేసి అది ఫ్రై అయిపోయిన తర్వాత డ్రమ్ స్టిక్ పీసెస్ వేసేయాలి. అవి వేసేసి ఆ పచ్చి వాసన పోయేంత వరకు మనం వాటిని అలా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు కాదు, కొద్దిసేపు అలా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు అయిపోయిన తర్వాత ఇప్పుడు కొరియాండర్ స్టెమ్స్, కొత్తిమీర కాడలు కూడా వేసేసి అది కొద్దిగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసి సాల్ట్ వేసేసి ఇప్పుడు అవి మొత్తం మునిగేంత వరకు వాటర్ పోసేసుకోవాలి. వాటర్ పోసేసి కుక్కర్ విజిల్ పెట్టేయాలి. ఒక 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ ఇచ్చేంత వరకు ఉంచేసి ఆ తర్వాత ఓపెన్ చేసేసి మ్యాష్ చేసేసుకోవాలి. బాగా మ్యాష్ చేసేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ తీసేసుకొని ఆ స్ట్రైనర్తో మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. మొత్తం స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాత మనం అనుకున్న సూప్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీ, చాలా హెల్దీ, పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా అవసరం, ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్ అండ్ లేడీస్. చాలా మంచిది. లాస్ట్లో ఒక లెమన్ స్క్వీజ్ చేసేసుకొని ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది హెల్దీ సూప్. ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి కమెంట్స్లో. బాయ్.